ఇక్కడ 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 ఆగురా బ్రో, కొంచెం దూరం బ్రో. బ్రో ఒక్క నిమిషం మనకి వాళ్ళకి పేజ్ కంటెంట్ ఇవ్వాలి బ్రో. హాయ్ మేడం, హౌ యూ మ్యామ్? హాయ్ మ్యామ్. ఒక్క నిమిషం నిలబడి ఓకే, అలాగే ఉండండి. తేజ గారు అలాగే హాయ్ బ్రో. హాయ్ బ్రో, బాగున్నారా? థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ సో మచ్. రంగులు రంగులు భలే ఉన్నాయి అన్నది. హాయ్ హాయ్ అక్కడే సెలబ్రిటీ బ్రో, మనోహర్ బ్రో. హాయ్ బ్రో, థ్యాంక్ యూ ఫర్ కమింగ్. ఏ ఎండ్లెస్ హాయ్ బ్రో. నమస్తే, బాగున్నా. థ్యాంక్ యూ సో మచ్. వెనకాల కదా ప్రియాంక గారు, ప్రియాంక గారు సైటు హాయ్. ఏమండి వచ్చిన వాళ్ళందరూ మంచి టీ చాయ్ టేస్ట్ చేయండి, ఓకేనా? ప్రియాంక గారు సరే, ఓకే. ప్రియాంక హాయ్ బ్రో. కొంచెం వెనక పోతుందా రే? కొంచెం వెనక్కి బ్రో. కొంచెం దూరం బ్రో, కొంచెం దూరం వెళ్ళండి. ఓకేనా? అందరూ ఓ వేసుకోండి. గణేష్ బాయ్ కూడా కంగ్రాచులేషన్స్ బ్రహ్మాండంగా. థ్యాంక్ యూ సో మచ్ అండి అందరికి. ఇప్పుడు అదిరిపోయి ఇరానీ నవాబ్ చాయ్ అనేది మనకు చేద్దాం. అటు పక్కన అటు పక్క వస్తే ఒకసారి ఓ వేసుకోండి. ఇంకా చాలా సౌండ్ లేదు, చూపించాలి. ఇంకా చాయ్ అప్పుడు ఓకేనా? చాయ్ చబుక్రా మీకోసం అంతా ఇది చేసుకోండి. చేయండి. రే చాయ్ ఎక్స్ప్రెషన్స్ ఎక్స్ప్రెషన్ వాళ్ళకి ఎక్స్ప్రెషన్ అది చాయ్ ఎక్స్ప్రెషన్ కాదు, ఎక్స్ప్రెషన్ మనోడు కావాలంటే అది సౌండ్ ఆర్ఆర్ వేసుకుంటాం. వెరీ హార్డ్ ఏం రదు ఇది అలా పాడు ఒక్కసారి. ప్రియాంక గారు ఒకసారి చాయ్ సైలెన్స్. ఒక్క నిమిషం బ్రో, ఇవిడ చాయ్ నచ్చి నా చాయ్ ముద్దు పెట్టింది. వేలమాట పెడదాం బ్రో. నీతోనే మొదలు ఎంత కొంటావు చెప్పు. 500 స్టార్ట్ చేద్దాం పాట. గణేష్ 20 రూపీస్ చేయండి, ఎక్కువ ఉండదు మన ఇరానీ హౌస్ మంచిగా ఉంటుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏమండి ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్ అండి. ఆ గణేష్ గారు మీకు కూడా సార్ ముందు రండి. బేసిక్ గా బిగ్ బాస్ కి వెళ్లే ముందు 12 బ్రాంచెస్ ఓపెన్ అయినాయండి. లాస్ట్ బ్రాంచ్ శోభా శెట్టితో మనం బెంగళూరులో ఓపెన్ చేసిన తర్వాత లోపలికి వెళ్ళాను. అండ్ నేను హౌస్ లో ఉన్నప్పుడు 10 బ్రాంచెస్ ఓపెన్ అయ్యి 22. ఇది హౌస్ లో బయటకు వచ్చినాక మేము ఓపెన్ చేసిన ఫస్ట్ బ్రాంచ్. ఓవరాల్ గా 23rd బ్రాంచ్.
థ్యాంక్ యూ సో మచ్. నాకు జస్ట్ 1 year కూడా కాలేదండి. లాస్ట్ ఏప్రిల్ లో మేము స్టార్ట్ చేసాము. ఇంకా 1 year కాకముందే 23 బ్రాంచెస్ ఓపెన్ చేసామంటే రియల్లీ నాకు చాలా అంటే చాలా హ్యాపీగా ఉంది. మరి ఓపెనింగ్ కూడా పాపేలే చేసింది అన్న. ఫస్ట్ బ్రాంచ్ ఓపెన్ ప్రియాంక అన్న, మళ్ళీ తర్వాత ఇదే చాంప్ అన్న మా అందరికి పాప అని చెప్తున్నా. మా పాపతో ఓపెన్ చేసిన 23 బ్రాంచెస్ ఈ సందర్భంగా నేను ప్రత్యేకంగా థ్యాంక్స్ చెప్పుకోవాల్సింది మా ఫ్రాంచైజీ ఓనర్స్ ప్రతి ఒక్కరికి థ్యాంక్స్ అండి. మా మీద నమ్మకం ఉంచి మా యొక్క ఇరానీ నవాబ్ చాయ్ని టేస్ట్ చేసి వాళ్ళకి నచ్చి ఈ రకంగా బ్రాంచెస్ ని ఇంప్రూవ్ చేస్తున్నందుకు థ్యాంక్ యూ సో మచ్. అండ్ అఫిషియల్ గా ఈ మంత్ లోనే 25 బ్రాంచెస్ కూడా కంప్లీట్ చేసుకోబోతున్నాం. దానికంటే చాలా చాలా హ్యాపీగా ఉంది. నేను మరికొన్ని మాటలు మాట్లాడే ముందు మా ప్రియాంక బాబా మా చాయ్ గురించి ఇరానీ నవాబ్స్ గురించి మీ మాటలు. గరం చాయ్ యమ్ చాయ్ చాలా చాలా అంటే ఫస్ట్ టైం ఏదైతే గుడికాల్ లోపల పెట్టారు. ఐ జస్ట్ హోప్ మీరు ఇంకా కొన్ని బ్రాంచెస్ మీరే తీసుకుంటారు. ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ మా యొక్క ఇరానీ నవాబ్స్ ఎందుకు అప్రోచ్ అవ్వాలి, మీకు అప్రోచ్ చేయడం మీకు రెస్పాన్స్ ఎలా ఉంది? ఇది టేస్ట్ చూసి డిసైడ్ చేసుకోవాలి. తర్వాత మీరున్నారని చెప్పని ముందుకు అప్రోచ్ చేయాలి. తర్వాత స్పెషల్ థింగ్ ఏంటంటే నార్మల్ టీస్కి దీనికి ఇది వచ్చి ఆయుర్వేదిక్ ఫార్ములాతో డిసైడ్ అయింది. నీట్గా ఉంటుందని చెప్పని, ఎవరి హెల్త్ స్పాయిల్ అవ్వదని చెప్పని దానికి తగ్గట్టు ప్రిపేర్ అయ్యి తీసుకున్న డిసిషన్ అనమాట ఇది. బాగుంది, చాలా ఫాస్ట్ జరిగింది. మేడమ్స్ చాలా బాగా సపోర్ట్ చేశారు. స్పెసిఫిక్గా అప్ టు డేట్ ప్రతి ఎవ్రీడే ఎక్కడ దాకా వచ్చిన వర్క్ అని చెప్పని తరువుగా అప్రోచ్ చేశారు. వాళ్ళ ఆఫీస్ లోనే ఉంటారు. ఫస్ట్ టైం ఇక్కడికి వచ్చారు. థ్యాంక్ యూ సో మచ్ అండి వచ్చినందుకు. అండ్ అన్న ఇప్పుడు మా మీడియా వాళ్ళందరికీ మన తరపున ఏమంటే ఇరానీ నవాబ్ చాయ్ వచ్చింది, మీరు టేస్ట్ చేయండి. టేస్ట్ చేసి ఎలా ఉందో జెన్యూన్ రివ్యూ మీరే చెప్పండి. ఓకేనా అండి? ఇక్కడ ఉన్న వాళ్ళందరూ హ్యాపీగా ఫస్ట్ అయితే చాయ్ టేస్ట్ చేద్దాం. దాంతోపాటు బిస్కెట్ కూడా బాగుంది, మంచిగా పాడవాడా? ఏం పాడవాడాలి? అక్క డాన్స్ కావాలి. లోపల దానండి. థ్యాంక్ యూ సో మచ్. ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే అందరి ముందు సరదాగా చాయ్ అయితే టేస్ట్ చేయండి. కాసేపు కూర్చుందామండి. అలా ఫ్యామిలీ తీసుకోవాలి. అర్థం కాలేదు. ఫ్యాన్స్ తర్వాత చాయ్ కంప్లీట్ yes bro. అయ్యో సరే ప్రియాంక గారు డైలాగ్ కాదు One second. Once more. థ్యాంక్ యూ సో మచ్. టీ తాగాలన్నా అందరూ దండమయ్యాను వేరే చేస్తామయ్యారు. ఎప్పుడు